హెల్లో మిమ్మల్నేనండి. అందరికీ నమస్కారం. 9వ రోజు దుర్గాదేవి అవతారము. 30వ తారీఖు మంగళవారం, అష్టమి. నైవేద్యము గారెలు, పులిహోర, నిమ్మరసం కలిపిన అల్లం ముక్కలు. శారీ రెడ్ కలర్. సత్యం, ధర్మం, విజయం ఎల్లప్పుడూ పైకి ఎదుగుతుంది. ఆ విజయానికి ప్రతీక దుర్గాదేవి. దీనికోసం తెలుసుకోవాలనుకుంటున్నారా? వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దుర్గాదేవి తత్వం. దుర్గాదేవి ఒక ప్రధాన హిందూ దేవత, శక్తి స్వరూపిణి. మహిషాసురుని సంహరించి లోకానికి శాంతి మరియు విజయాన్ని తెచ్చింది. దుర్గ్ అంటే కోట, అంటే మనకు రక్షణ, శక్తి, భయం దూరం చేసే శక్తి. పురాణ ప్రాముఖ్యం. చెడుపై మంచి సాధించిన విజయానికి కృతజ్ఞతగా ఆమెను కొలుస్తారు. ఆధ్యాత్మిక ప్రాముఖ్యం. ధర్మస్థాపన, మనసు శుద్ధి, ఆధ్యాత్మిక శక్తి పెంపుకు గుర్తు ఆమె. సామాజిక ప్రాముఖ్యత. సంతోషము, ఐక్యత, స్నేహం పెంచే సమాజ అనుకూలం గల పండగ. శాస్త్రీయ కారణాలు. వ్యక్తిగత శుద్ధి. నవరాత్రులు, దుర్గా పూజ, ధ్యానం మరియు పూజ ద్వారా మానసిక ప్రశాంతత మరియు ఏకాగ్రత కుదురుతుంది. వ్యవసాయానికి అనుకూలంగా ఉంటుంది. పండగతో ముడిపడి రైతులకు ఆర్థిక, శారీరక ప్రయోజనాలు ఉంటాయి. దుర్గాదేవి పూజ కేవలం భక్తి కాదు, అది మన బుద్ధి, ధైర్యం మరియు విజయం కోసం ఒక శక్తివంతమైన మార్గం. ఆమెతో ప్రతి ఇంటి గది, ప్రతి హృదయం కోటగా మారుతుంది. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీతో అనురాధ కంచర్ల.